లిప్స్టిక్ అనేది ఒక సిగ్నేచర్ బ్యూటీ సింబల్. అదో అందానికి నవ్వుతూ చేసే సంతకం. అందుకే అదంటే లేడీస్ బాగా ఇష్టపడతారు. నల్లని పెదాలతో ఎవరూ కనపడాలని అనుకోరు. కాకపోతే అది వేసుకోవడానికి సైతం కొన్ని పద్ధతులు ఉంటాయి. ముఖ్యంగా హెర్బల్ లిప్స్టిక్స్ మాత్రమే ఎంచుకోండి. ఇలాంటివి వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అసలు లిప్స్టిక్ వేసుకునే ముందు పెదాలను శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడవాలి. ఆ తర్వాత పెదాలకు వెన్న రాసి మెరిపించాలి. ఇది ఆరోగ్యం కూడా. ఇవాళ మార్కెట్లో దొరికేవన్నీ రసాయనాలతో తయారు చేస్తారు. కాబట్టి అవి మనకు డేంజర్ కావచ్చు. ముఖానికి మేకప్ లేకుండా మహిళలు బయటకు వస్తారేమో కానీ లిప్స్టిక్ లేకుండా మాత్రం అస్సలు రాలేరు. ఇవాళ ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల రంగు షేడ్స్ లిప్స్టిక్లు సులభంగా అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా లిప్స్టిక్లను రసాయనాలు వాడి తయారు చేస్తారు. వాటిని పెదాలకు రాసుకుని ఎక్కువసేపు ఉండడం వల్ల పెదవులు నల్లబడవచ్చు లేదా పొడిగా మారవచ్చు. పగటిపూట లేతగా, సాయంత్రం కాస్త ఎక్కువగా లిప్స్టిక్ వేసుకోవాలి. చలి, వేడికి పెదవులు పొడిబారకుండా లిప్స్టిక్తో కాపాడుకోవాలంటే ముందుగా పెదవులకు కొబ్బరి నూనె రాయాలి. 10 నిమిషాల తర్వాత వెచ్చని నీళ్లతో కాటన్ను తడిపి పెదవులను తుడిచేయాలి. తర్వాతే లిప్స్టిక్ వేసుకుంటే మీ పెదవులు సున్నితంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఎలా పడితే అలా దీన్ని వేయకూడదు. అసలు లిప్స్టిక్ వేసుకునే ముందు మీ పెదాలను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ముందుగా వ్యాజిలిన్ అప్లై చేసి శుభ్రమైన టూత్ బ్రష్తో సున్నితంగా బ్రష్ చేయండి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి లిప్స్టిక్ రాసుకున్న తర్వాత పెదాలు మృదువుగా, అందంగా కనిపిస్తాయి. చాలాసార్లు మన పెదవులు వేరువేరు రంగులను కలిగుంటాయి. దీనికి కారణం లిప్స్టిక్ యొక్క ఛాయ సరిగ్గా కనిపించదు. దీన్ని సరిచేయడానికి లిప్స్టిక్ను అప్లై చేసే ముందు పెదవులపై లైట్ కన్సీలర్ను అప్లై చేయండి. దీని తర్వాత లిప్స్టిక్ రంగు మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. లిప్స్టిక్తో పర్ఫెక్ట్ లుక్ పొందడానికి లిప్ లైనర్ను ఖచ్చితంగా ఉపయోగించండి. ఇది మీ పెదాలకు సరైన ఆకృతిని ఇస్తుంది. లిప్స్టిక్ను మరింత ప్రొఫెషనల్గా చేస్తుంది. లైనర్ యొక్క నీడ లిప్స్టిక్ యొక్క నీడతో లేదా ఒక నీడ ముదురు రంగుతో సరిపోలుతుందని గుర్తుంచుకోండి. మీ పెదవులు పెద్దగా, నిండుగా కనిపించాలని మీరు కోరుకుంటే లిప్స్టిక్ను రాసేటప్పుడు మీ పెదవుల పైభాగాన్ని కొద్దిగా బయటకు హైలైట్ చేయండి. దీనికోసం తేలికపాటి నీడను ఉపయోగించండి. ఇది మీ పెదాలను సహజంగా పెద్దదిగా చేస్తుంది. లిప్స్టిక్లో ఉండే లెడ్, అల్యూమినియం, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం శరీరంలోకి చేరితే చాలా ప్రమాదం. లిప్స్టిక్లో ఉండే అల్యూమినియం అల్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతోంది. కొంతమంది మహిళలు లిప్స్టిక్ను ఐషాడోగా ఉపయోగిస్తారు. ఇది కళ్లకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. లిప్స్టిక్ను తొలగించడానికి మేకప్ రిమూవర్ని ఉపయోగించవద్దు. బదులుగా కొబ్బరి నూనెను అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. దీని తర్వాత తడి కాటన్తో పెదాలను తుడవండి. ఈ పద్ధతి మీ పెదాలను తేమ చేస్తుంది. లిప్స్టిక్ సులభంగా బయటకు వస్తుంది. ఇవన్నీ లిప్స్టిక్ను అందంగా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే సూత్రాలు.